ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 19వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం 22వ శ్లోకం నుంచి చర్చ కొనసాగిద్దామంట. చాలా ఆసక్తికరమైన విషయాలను ఈరోజు చర్చించుకుంటాము. యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది స్టార్ట్ క్లాస్, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి నాకు టైం దొరకలేదు యాక్చువల్లీ లింక్ పెట్టడానికి కూడా. అందుకనే జస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. సో 22వ శ్లోకం. వీరశ్చాశ్వం ఉపాదాయ పితృయజ్ఞామతావ్రజత్ తద్ అవధ్యం హరే రూపం జగృర్జ్ఞాన దుర్బలాః. అప్పుడు ఆల్రెడీ మనం చూసుకున్నాము, విజితాశ్వాన్ పేరు పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పృథు యొక్క పుత్రుడికి. సో ఈ విజితాశ్వ పృథు అయిన పుత్రుడు మళ్ళీ ఆ యొక్క అశ్వాన్ని తీసుకొని, ఏదైతే ఇంద్రుడు దొంగలించాడో అశ్వాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసాడనమాట యజ్ఞస్థలానికి. సో ఆ సమయం నుంచి ఇక్కడ రాస్తున్నారు చూడండి, ఆ సమయం నుంచి సిన్స్ దట్ టైం, అప్పటి నుంచి ఎవరైతే వ్యక్తులు ఇలా తక్కువ అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి డోంగి సన్యాసి వేషాన్ని ధరించడం ఆరంభించారంట. సో ఇది ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఇంద్రుడు. సో డోంగి సన్యాసులు ఉండడం అనేది ఇప్పుడు కొత్త కాదు, ఇప్పుడు చాలా ఉన్నారు కలియుగంలో. ఎక్కువ కల్కి భగవాన్ అని ఇంకా రకరకాల పేర్లు భగవాన్ పేర్లతో ఉంటారు. భగవాన్ అని చెప్పుకుంటూ మూర్ఖులు చేస్తున్నారు ప్రజల్ని. ఇంకా సన్యాసుల్లాగా వేషం వేసుకొని అన్ని అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. సో అటువంటి చాలా
అమాయకుల్ని మోసం చేస్తున్నారు, చాలామంది అమాయకులు మోసపోతున్నారు. సో ఇలా సాఫ్రాన్ అంటే కషాయ వస్త్రాలని ధరించి చేయవలసిన పని ఏంటంటే కృష్ణ భక్తిని పంచాలి, వ్యక్తులకి అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. అది వదిలేసి సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఇవన్నీ తప్పుడు పనులు చేస్తున్నారు. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇది ఇంద్రుడి నుంచి అనమాట. ఇంద్రుడు వీరందరికీ ప్రేరణ అనమాట. సో ఆ సమయం నుంచి ఇలా కొంతమంది డొంగి సన్యాసులు వేషం వేసుకొని రకరకాల పాపకర్మలు పాపకార్యాలు చేస్తున్నారనమాట. సో ఇది అక్కడి నుంచి ఇంద్రుడి నుంచి ఈ పరంపర స్టార్ట్ అయిందనమాట. ఇంద్రుడు దీనికి ఈ పరంపరకి ఆచార్యులు అనమాట. సో మామూలుగా అయితే సన్యాస్ అనేది సిన్స్ ద టైమ్ ఇమ్మోరియల్ ముందు నుంచి సన్యాస్ అంటే త్రిదండి సన్యాస్, అంతే. త్రిదండి సన్యాస్ 3 అంటే మీరు సన్యాసి దండ ఉంటుంది, అందులో 3 ఉంటాయి అన్నమాట కర్రలు. సో త్రిదండి సన్యాసి అనేది ఇదే వైష్ణవ సన్యాసి. సో ఇది అనాది కాలం నుంచి వస్తుంది. కానీ మధ్యలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే శంకరాచార్య ఆ ఏకదండి సన్యాసిని ఆయన ప్రవేశపెట్టారు. అది ఆది శంకరాచార్య మధ్యలో చేశారు. కానీ ఆయనకన్నా ముందు నుంచే సన్యాస పరంపర వస్తుంది అనంతకాలం నుంచి. ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు మనకి. సో అది మనం స్వీకరిస్తాము, ఎవరో బయట వాళ్ళు చెప్పింది మనం వినము. సో ఆ విషయం మనం జాగ్రత్తగా ఉండాలి ఇందులో. సో నేనేంటంటే కొంచెం ప్రభుపాల్ వారు ఎలా చెప్పారో అలా ఖచ్చితంగా అలాగే చెప్పేస్తాను. అది కొంతమందికి నొప్పి పుడుతుంది, నచ్చదు. అలాంటి వాళ్ళు వాట్సాప్ గ్రూప్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. నేనేం చేయలేను దానికి. సో ఎవరినో సంతృప్తిపరచడానికి అనేసి నేను గుడ్డిగా మాట్లాడడం నాకు నచ్చదు. సో సూటిగా ఏది చెప్పారో ప్రభుపాల్ వారు అది అలాగే చెప్తాను. సత్యం కఠోరంగా ఉన్నా దాన్ని స్వీకరించాలి. సో అది మనకు మేలు చేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం వినే ప్రవచనాలకు మనకు మధురంగా ఉండాలి అనేసి అనుకోని ప్రవచనాలు విన్నారనుకోండి, అప్పుడు మీకు సరైన జ్ఞానం దక్కకపోవచ్చు. సో అందుకనే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. సో ఈ ఆది శంకరాచార్య ఎవరైతే మాయావాద సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తారో అసత్ శాస్త్రాన్ని ఆయన ప్రచారం చేశాడు. సో చాలామంది ఇప్పుడు సన్యాసులు మీకు టీవీలో ఫేమస్ సన్యాసులు చూస్తూ ఉంటారు, ఫేమస్ ప్రవచనాలు మీరు అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో. అవన్నీ కూడా చాలామంది కూడా ఎవరైతే ఇస్కాన్ నుంచి కాదో చాలామంది కూడా ఆదిశంకరాచార్యుల యొక్క పరంపరలో వచ్చిన వాళ్ళందరూ కూడా మాయావాద ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది నాకు వాట్సాప్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ తెలుగు వాట్సాప్ గ్రూప్ నుంచి కొంతమంది ఆ మాయావాది ఆదిశంకరాచార్య సన్యాసులు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఫార్వర్డ్లు. ఇంకా కొంతమంది అయితే ఫోటోలు కూడా వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు కూడా 1 సంవత్సరం అయిపోయింది నేను క్లాసెస్ ఇస్తున్నాను. అది ఏముంటున్నారో తెలియదు నాకు, అసలు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇంకా ఆదిశంకరాచార్యులు చెప్పిన సిద్ధాంతం అది వ్యతిరేకమైన సిద్ధాంతం, మనకి అది సరైనది కాదనే విషయాన్ని ఈరోజు కూడా అర్థం చేసుకోలేకపోయినా మూర్ఖావస్థలో ఉన్నారు కొంతమంది భక్తులు. ఇంకా అసలు అర్థం కావట్లేదు నాకు కూడా. సో ఇంకా దేవతల పిక్చర్లని వాళ్ళ ప్రొఫైల్ పిక్లో పెట్టుకోవడం, ఇంకా దేవతలను ఆరాధించడం, ఏంటో ఈ మూర్ఖత్వం ఇంకా వదులుకోవట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఎప్పుడు వదులుకుంటారో. కృష్ణుని ఆరాధిస్తే ఇంకెవరిని ఆరాధించే అవసరం లేదు అనే విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియదు. సో ఇది మనకు ప్రభుపాల్ వారు మళ్ళీ చెప్పారు ఖచ్చితంగా. సో ఇవన్నీ మనము బాగా నేర్చుకొని పాటిస్తేనే మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలం. సో ఇలా అవన్నీ ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అయిపోయినాం అనుకోండి, వాళ్ళు పరంపరలో లేరు, వాళ్ళు మాయావాదులు, ఇలా ఎవరిని పడితే వాళ్ళని పూజించేసి సో అప్పుడు మరి మనము ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించలేము. మేబీ మీరు అనుకుంటున్నారేమో నేను వాట్సాప్లో చాలా ఫార్వర్డ్ చేస్తున్నాను కాబట్టి నేను చాలా భక్తి చేస్తున్నాను. భక్తి అనేది మీరు వాట్సాప్లో ఎంత ఫార్వర్డ్ చేస్తున్నారని కాదు, మీరు సంపాదించిన దాంట్లో ఎంత భగవంతుడి సేవకు అర్పిస్తున్నారు అందులో అర్థమవుతుంది. సో చాలా విషయాలు ఉన్నాయి భక్తిలో ప్రగతి సాధించలేదు. మీకు ఎలా తెలుస్తుంది? మీ గురువు సంతృప్తి చెందాలి. మీ గురువు నిజంగా మీకు చెప్పారా, నేను నీ యొక్క సేవ ద్వారా నీ యొక్క భక్తి ద్వారా నేను సంతృప్తి చెందాను, ఆ రోజు మీరు అర్థం చేసుకోవాలి నేను నిజంగా భక్తిలో ప్రగతి చేస్తున్నాను. అంతేగాని మీరే ఊహించుకొని ఫేస్బుక్లో వాట్సాప్లో అక్కడిక్కడ పోస్టులు చేసుకొని మీరే ఊహించుకుంటే అది సరైన విధానం కాదనమాట. సో ఇలా రకరకాల సన్యాసులు అప్పటి నుంచి సృష్టి చెందారు ఈ యొక్క ఇంద్రుడి యొక్క ప్రవేశపెట్టిన తర్వాత నుంచి. సో ఇలా రకరకాల సన్యాసులు ఉన్నారనమాట. కొంతమంది నగ్నంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళందరూ అంటే కరెక్ట్ సన్యాసులు కాదనమాట. త్రిదండి సన్యాసి అనేది కరెక్ట్, వైష్ణవ సన్యాసి అనేది కరెక్ట్ సన్యాసి పరంపర ప్రకారం శాస్త్రాల ప్రకారం అనమాట. ఇలా కొంతమంది మధ్యలో రకరకాల సన్యాసి వేషాలని సృష్టించారు, ప్రవేశపెట్టారు. ఇవన్నీ సరైనవి కాదు అని ప్రభుపాల్ వారు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం అర్థం ఈ పర్పస్ చదవండి, మీరు దయచేసి చదవండి. మీరు యూట్యూబ్లో వాట్సాప్లో రకరకాల వీడియోస్ రకరకాల లెక్చర్స్ రోజుకి 100 కొద్ది విన్నా కానీ అవి ఎన్ని విన్నా ప్రభుపాల్ వారు ఒక్క తాత్పర్యంతో కూడా సమానం కాదు.
ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎవరెవరో వింటూ ఉంటారు, ఇస్కాన్ బయట నుంచి కూడా. కానీ నాది విన్నా సరే మీరు తర్వాత చదవండి, మీరు ప్రభుపాద వారి పుస్తకాలు స్వయంగా చదవండి, మీకు అర్థమవుతుంది అసలు ఎవరు సరిగ్గా చెప్తున్నారు, ఎవరు టైంపాస్ చేస్తున్నారు అనే విషయం. సో అందుకనే మేము మీకు అందరికీ వినిపించుకునేది ఇదే, మీరు ప్రభుపాద వారి పుస్తకాలని చదవండి, తీసి చదవండి. సో ఇక్కడ చూడండి, ప్రభుపాద వారు ఒక్కొక్కరిది ఖచ్చితంగా రాస్తున్నారు. కొంతమంది ఏమో కపాలం ఉంటుంది కదా, స్కల్, అది క్యారీ చేస్తారనమాట. ట్రైడెంట్ అంటే త్రిశూలం క్యారీ చేస్తారు కొంతమంది. సన్యాసి వేషం లేదు, వీళ్ళందరూ కపాలిక అంటారు. ఆల్ ఆఫ్ దెమ్ వేర్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ద మీనింగ్లెస్ సర్కమ్స్టాన్సెస్, అంటే పర్థం లేని పరిస్థితుల్లో ఇవన్నీ ప్రవేశపెట్టారు కొంతమంది మధ్యలో. సో ఇవన్నీ డోంగి సన్యాసులు అనమాట. వీళ్ళందరూ ఫేక్. అర్థం చేసుకోవాలి, మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎవరు సాఫ్రాన్ వేసేసుకుంటే వాడు సన్యాసాన్ని కోరకూడదు. సో ఇంకొకటి వచ్చేసి ఇలా మరి ఎవరు ఇలాంటి డోంగి సన్యాసుల్ని స్వీకరిస్తారు? అజ్ఞానులు. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు ఇంత భాగవతం క్లాసులు విని కూడా నాకు ఇప్పుడు కూడా వాట్సాప్లో కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, నాకు చూసి నవ్వు వస్తుంది. అరే ఇన్ని రోజులు క్లాసులు విన్న తర్వాత కూడా, అంటే వాళ్ళు వినట్లేదు క్లాసులు అనమాట. ఎప్పుడో ఒకసారి ఒక క్లాస్ విన్నారు నాది అంతే. వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు తెగ ప్రశ్నలు. నేను బ్లాక్ చేసి పడేసాను. చాలామంది కాంటాక్ట్స్ నేను బ్లాక్ చేసేసాను. ఎవరైతే జస్ట్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారో క్లాసులు వినరు. నేను చెప్పాను మీరు ఈ క్లాస్ వినండి మీకు అర్థమవుతుందని, వాళ్ళు వినరు అనమాట. మాకు అంత ఓపిక లేదు ప్రభు, గంటలు ఎవరు వింటారు క్లాసు, ఫస్ట్ నుంచి చదవాలా, ఫస్ట్ నుంచి వినాలి భగవద్గీత, ఎవరు వింటారు, నాకు డైరెక్ట్గా చెప్పండి ఆన్సరు, మీకు ఇక్కడ అందరూ. సో ఇది పద్ధతి కాదనమాట. గురువు దగ్గర నుంచి శిక్షణ పొందే పద్ధతే కాదు ఇది. మీరు గురువు నుంచి శిక్షణ కావాలంటే మీరు సేవ చేయాలి. గురువుకి సేవ చేసిన తర్వాత మీ సేవ ద్వారా గురువు సంతృప్తి చెందినప్పుడు మీరు గురువు ప్రశ్న అడిగితే ఆయన సంతృప్తి చెందితే మీ సేవ ద్వారా భక్తి ద్వారా అప్పుడు ఆయన మీకు ఆన్సర్ ఇస్తాడు. ఆయన ఇష్టం, స్వతంత్రుడైన. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీరు డిమాండ్ చేయలేరు. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విషయాన్ని నేర్పించదు కనుక తయారవుతున్నారు ఇలా అడ్డంగా, దరిద్రంగా. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదంటే డబ్బులు తీసుకుంటారు. సో స్టూడెంట్స్ డిమాండ్ చేస్తారు, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి టీచర్ నాకు చెప్పాల్సిందే అని. కానీ భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఇలా జరగదు. సో సేవ చేయాలి. ఆ సేవ ద్వారా గురువు సంతృప్తి చెందాలి. తద్వారా తర్వాత మీరు ప్రశ్నలు అడగండి గురువుని. అది పద్ధతి అన్నమాట. సో ఆ విధంగా ఇంకా మీ అదృష్టం ఏంటంటే ఇక్కడ కలియుగంలో అందరూ ప్రామాణికమైన గురువులు కూడా ఇస్కాన్ ప్రభుపాద వారి యొక్క కృప వల్ల అందరూ ఫ్రీగా నాలెడ్జ్ని అన్నింటినీ అందిస్తున్నారు. అయినా కానీ సరిగ్గా వినట్లేదు, జనాలు అర్థం చేసుకోవట్లేదు. సో అందుకనే సో ఇక్కడ ఇలాంటి వాళ్ళందరినీ దేర్ ప్రిటెన్స్ ఆల్తో దే ఆర్ నాట్ బోనోఫైడ్ గైడ్స్ టు స్పిరిచువల్. వీళ్ళు అసలు సరైన ప్రామాణికమైన గురువులు కాదు. అయినా కానీ ఇలాంటి వాళ్ళని స్వీకరిస్తున్నారు ప్రజలు. మూర్ఖత్వంతో అంధకారంలో ఉన్నారు. అందుకే నేను మీకు చెప్తున్నాను, అయ్యో అతనికి ఇంతమంది ఫాలోవర్స్, వేల మంది, వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళ దగ్గర అజ్ఞానం ఉంది. వాళ్ళు ఎప్పుడు భగవద్గీత చదవలేదు, ప్రభుపాద ద్వారా రాసింది. అందుకే అలాంటి డోంగి సన్యాసి, డోంగి బాబా వెనకాల, డోంగి భగవాన్ వెనకాల వెళ్తున్నారు. ఆ భగవాన్ జపం కూడా చేస్తున్నారు. సో ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సో అందుకనే ఫస్ట్ భగవద్గీత బాగా చదవండి, అర్థం చేసుకోండి. తర్వాత చైతన్య చరితామృతం చదవండి. అసలు ఏంటనేది అర్థమవుతుంది, భక్తి అంటే ఏంటనేది. సో ఇప్పుడు అట్ ద ప్రజెంట్ మూమెంట్ ప్రభుపాద ద్వారా రాశారు, అట్ ద ప్రజెంట్ మూమెంట్ సమ్ మిషనరీ ఇన్స్టిట్యూట్స్, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్, ప్రభుపాద వారి పేర్లు రాయట్లేదు. సో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలా యూట్యూబ్లో ఈ పబ్లిక్ క్లాసెస్ కాబట్టి పేర్లు డైరెక్ట్గా చెప్పలేము. ప్రభుపాద వారు కూడా అందుకే ఇక్కడ పుస్తకాల్లో కూడా రాయలేదు పేర్లు. ప్రభుపాద వారికి తెలుసు ఆ పేర్లు కూడా, ఏ ఇన్స్టిట్యూట్ పేరు కూడా తెలుసు. సో ఇలాంటి కొన్ని మిషనరీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వేదిక శాస్త్రాలని కానీ నియమాల్ని కానీ అస్సలు అనుసరించరనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇలా కొత్త రకం సన్యాసుల్ని సృష్టించారు, లేకపోతే ప్రారంభించారు. కొంతమందికి సన్యాసం ఇచ్చేశారు. ఎవరైతే పాపకర్మాలు కూడా చేస్తున్నారు. శాస్త్రాల్లో చెప్పారు 4 నియమాలు పాటించాలనేసి, ఈ 4 పాపకర్మలు చేయకూడదు అనేసి. అవైద్య స్త్రీ సంఘం, లేకపోతే ఇలాంటి నష, అదే అన్ని రకాల ఇంటాక్సికేషన్, అంటే ఇంటాక్సికేషన్ ఏమంటారు మీరు తెలుగులో, అన్ని రకాల సీడీ, బీరెడ్, చాయ్, కాఫీలు, ఇవన్నీ ఆల్కహాల్ ఇవన్నీ తాగకూడదు, మందు కొట్టకూడదు అనమాట. ఇవన్నీ అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు, ఇంకా మాంసాహారం తినకూడదు, ఇంకా జూదం ఆడకూడదు. సో ఈ విధమైన పాపకార్యాలు. సో ఇవన్నీ పాపకార్యాలని మనం మాత్రమే చెప్తున్నాం, స్కూల్లో వాళ్ళు చెప్పట్లేదు, కాలేజీ వాళ్ళు చెప్పట్లేదు విషయాన్ని. ఇవన్నీ ఓకే, ఇవన్నీ నార్మల్ అని నేర్పిస్తున్నారు. అందుకే మనం మళ్ళీ దీన్ని ఖచ్చితంగా చెప్పాల్సింది, ఇవి పాపకార్యాలని.
సో సో ఇప్పుడు ఈ సన్యాసులు కొంతమంది ఇట్లాంటి ఆర్గనైజేషన్లో ఉన్న సన్యాసులు ఇవన్నీ 4 పాపకార్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా స్పెసిఫిక్గా ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, ఇలాంటి సన్యాసులు మూగజీవుల్ని చంపి వారి మాంసాన్ని తింటున్నారు, రక్తాన్ని తాగుతున్నారు, ఇంకా గుడ్లు, కోడిగుడ్లు, ఇంకా చేపలు ఇవన్నీ తింటున్నారు, అన్ని అడ్డమైనవన్నీ తింటున్నారు అనమాట. ఇవన్నీ తినకూడవన్నీ కూడా. సో దీని తర్వాత ఇంకా కొంతమంది ఒక్కొక్కసారి మందు కూడా కొడతారనమాట సన్యాసులు. కొంతమంది వేరే ఆర్గనైజేషన్లో ఉన్నాయి, కొన్ని డోంగి ఆర్గనైజేషన్లు. చాలామంది అనుకుంటారు చాలా అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఒకటి కాదు. చాలామంది సామాన్య ప్రజలు అనుకుంటారు అన్ని ఆర్గనైజేషన్లు, అన్ని ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్లు అన్నీ ఒకటి కాదు. అదే మేము చెప్తున్నాం క్లియర్గా. సో ప్రభుపాల ద్వారా అదే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఇలాంటి కారణాలు కూడా ఇస్తారు. అయ్యో మేము ఇలాంటి చల్లటి ప్రదేశాల్లో ఉంటాం, ఆర్కిటిక్ రీజన్స్లో ఉంటాం, సో అక్కడ వేడి, అక్కడ చలికి మన శరీరంలో వేడి కావాలి కాబట్టి ఇలాంటి మాంసము ఇంకా ఇలాంటి మందు తాగాలి, తినాలి అని చెప్తారంట. సో ఇలాంటి డోంగి సన్యాసులు అన్నీ ఇలా పేదవాళ్ళకి మాత్రం ఎంతో సహాయం చేయాలని ఎప్పుడు ప్రవచనలు ఇచ్చి ఏదో పేదవాళ్ళకి కొన్ని సమాజ కార్యక్రమాలు చేస్తూనే ఇంకా పేద మూగజీవుల్ని మాత్రం కోసుకొని తింటూ ఉంటారన్నమాట. వాళ్ళ నాలుకలకి రుచి తట్టుకోలేక ఇంకా ఇలాంటి మూగజీవులన్నీ కూడా వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోతున్నాయంట, ఇలాంటి సన్యాసుల కడుపులోకి. ఇవన్నీ ప్రభుపాల ద్వారా ఇవే రాశారు, నేను వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేస్తున్నాను, మీరు చూసుకోండి. సో ఇక్కడ అందుకనే యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్సెస్ సచ్ సన్యాసిస్ ఆర్ ఫాకండీస్, అటువంటి వాళ్ళని ఫాకండి అంటారు, ఫాకండులు. వేదిక శాస్త్రాల్లో చెప్పారంట, ఎవరైతే సరే నారాయణుడిని శివుడు లేకపోతే బ్రహ్మదేవుడితో సమానంగా పోల్చి చూస్తారో వాళ్ళని ఫాకండి అన్నారండి. యస్తు నారాయణం దేవం బ్రహ్మరుద్రాది దైవతై సమత్వేనైవ వీక్షేత సపాషండి భవేద్రువం. సో పాషండి ఈ ఇస్కాన్ వాళ్ళు చెప్తారు కాదండి, ఇది శాస్త్రంలో చెప్పింది, ఇక్కడ చెప్పారు పురాణాల్లో, అదే మనకి ఇక్కడ అందిస్తున్నారు మన ఆచార్యులు. సో మనం అర్థం చేసుకోవాలి. అందుకని శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని, నారాయణుడు శివుడు బ్రహ్మ గణపతి దుర్గా అందరూ ఒకటే కాదు, అందరూ ఒక సమానం కాదు, క్లియర్గా చెప్పారు స్పష్టంగా. ఇంకా మీరు మూర్ఖంగా అలాగే ఆలోచించి పూజిస్తూ ఉంటే మరి ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరు అనమాట. సో అందుకే ఇక్కడ రాశారన్నమాట, ఈ కలియుగంలో ఈ ఫాకండీలు చాలా పెరిగిపోయారన్నమాట, వీళ్ళు ఎక్కువగా ఉంటారు. సో నంబర్ వాళ్ళదే ఎక్కువ ఉంటుందని చెప్పేశారు ఇక్కడ. సో అందుకే మీరు నంబర్ చూసుకొని వెళ్ళకూడదు, ఎక్కడ ఎక్కువ మంది వెళ్తున్నారో ఆ గుంపులో ఎగిలిపోదామని, అది తప్పు. మీ బుద్ధిని ఉపయోగించుకొని భగవద్గీత, భాగవతం, ప్రభుపాల ద్వారా ఇచ్చిన పుస్తకాన్ని బాగా చదివి అర్థం చేసుకోవాలి ముందు. సో అందుకనే చైతన్య మహాప్రభు వచ్చారు, ఇటువంటి ఫాకండులు అందరినీ కూడా హతమార్చడానికే సంకీర్తన ఆందోళనని స్టార్ట్ చేశారని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అందుకనే ఎవరైతే ఈ యొక్క సంకీర్తనం యొక్క ఉద్యమం, ఆందోళన ఏదైనా ఒకటేనండి. కొంతమందికి ఉద్యమం అనాలంట, ఆందోళన అనకూడదంట, వాళ్ళకి నొప్పి పుడుతుందంట, నాకు అర్థం కాలేదు. హిందీలో అయితే హరే కృష్ణ ఆందోళన అంటారు, ఆందోళన రెవల్యూషన్. ప్రభుపాల్ ద్వారా అన్నారు, దిస్ కృష్ణ కాన్షియస్ షుడ్ ప్రొడ్యూస్ రెవల్యూషన్ అని. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటున్నారు ఉద్దేశం ఏంటనేది. సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఈ ఆందోళన, సంకీర్తన ఆందోళన, హరే కృష్ణ సంకీర్తన ఆందోళన ఇస్కాన్ ఉంది కదా, ఇస్కాన్ ద్వారా ఇది మొత్తం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించబడుతుంది. సో మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ఈ ఫాకండుల నుంచి రక్షించుకోవాలంటే ఒకటే మార్గం, ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తారు, మీరు ఇస్కాన్లో జాయిన్ అయిపోండి, ఈ హరే కృష్ణ ఆందోళనలో జాయిన్ అయిపోండి. ఆందోళన ఉద్యమమైనా ఒకటే, ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటి వర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందుకే చెప్తున్నారు, యాని రూపాణి జగ్రహే ఇంద్రోహయ జిహీర్షయ తాని పాపస్య ఖండాని లింగం ఖండం హ్యూచ్యతే. So whatever different forms Indra assumed as a mendicant because of his desire to seize the horse were symbols of atheistic philosophy. సో ఇప్పుడు ఇంద్రుడు ఏంటంటే ఇలా ఎన్నోసార్లు గుర్రాన్ని, అశ్వాన్ని దొంగతనం చేశాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేశాడు అనమాట. అంటే అన్ని సన్యాసి వేషాలు, అన్ని డోంగి సన్యాసి, రకరకాల డోంగి సన్యాసులు వేశాడు. సో ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కో వేషం వేశాడు కదా, ఇవన్నీ కూడా నాస్తిక సిద్ధాంతాన్ని ప్రదర్శించే రకరకాల చిహ్నాలు దీనికి అని చెప్తున్నారు. సో అందుకే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కొత్తవి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవేశపెట్టకూడదు. వైదిక సంస్కృతిలో ఇలా కొత్తవి పెట్టకూడదు అనమాట, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తోచినట్టుగా. ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ కూడా కొత్తవి సృష్టించారనుకోండి ధర్మాల్ని,
సో వాళ్ళందరినీ పాషండి లేకపోతే నాస్తికులని అంటారు. సో ఇలాంటి కొంతమంది పాషండులే దరిద్ర నారాయణ, స్వామినారాయణ అనే పదాలని కూడా సృష్టించారంట. ఇక్కడ అదే రాస్తున్నారు. సో కానీ ఇక్కడ మనకు ముందే చెప్పారు, బ్రహ్మ శివుడు కూడా నారాయణుడితో సమానం కాదు. నారాయణుడు బ్రహ్మ శివుడితో కన్నా కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్పష్టంగా ఉండాలి, మొహమాట పడకూడదు ఎక్కడ ఈ విషయాన్ని చెప్పడానికి మనం ఎవరి ముందైనా సరే. ఎందుకంటే దానికి కావాల్సిన ఆధారం శాస్త్రాల్లో ఉంది, మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు సెంటిమెంటల్గా ఫాలో అవుతున్నారు, మనం సెంటిమెంటల్గా ఫాలో అవ్వట్లేదు. మనం శాస్త్రాల ఆధారితంగా ప్రామాణికమైన పరంపరలో మనం ఈ విద్యను నేర్చుకుంటున్నాం. సో మనకు అందించే ఆ యొక్క క్లారిటీ ఉండాలి మనకి, మనం మొహమాట పడకూడదు. సో ఈ విషయాన్ని మనమే ప్రచారం చేయాలి. మనం ప్రచారం చేయకపోతే ఎవడు ప్రచారం చేయడు. అందరు బయట అందరూ తప్పుడు ప్రచారమే చేస్తున్నారు. మీరు కూర్చొని ఉంటే ఇంట్లో ఎవరికి ప్రచారం చేయకుండా, సో ఎవరికి తెలియదు అన్నమాట. లేకపోతే సో చాలామంది బాధపడుతుంటారు, అయ్యో అందరు తప్పుడు మార్గంలో పోతే మరి మీరు తప్పుడు మార్గంలో పోతున్నారు, ఎందుకంటే అక్కడ అందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో సరైన ప్రచారం చేసేవాళ్ళు లేక, సో అది ఎవరు చేయాలంటే మీరే చేయాలి మరి. ఏవమింద్రే హరత్యశ్వం వైన్యయజ్ఞాధిగాంస్య తద్గృహీతా విసృష్టేషు భాఖండేషు మతిర్నృణాం ధర్మ ఇత్యుపధర్మేషు నగ్నరక్తపటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంత్యా పేషలేషు చ విభాగ్మిషు. సో ఈ విధముగా ఇంద్రుడు ఇలా గుర్రాన్ని దొంగలించి మహారాజు పృథు యొక్క యజ్ఞం నుంచి రకరకాల సన్యాసి వేషాలు ధరించాడు. చెప్పాం కదా, ఇలా ప్రతిసారి అశ్వాన్ని దొంగలించడం, కొత్త రకమైన సన్యాసి వేషాన్ని ధరించడం. ఎన్ని రకరకాల సన్యాసి వేషాలని ధరించాడు, అన్ని డోంగి సన్యాసులు, అన్ని ఫేక్ సన్యాసులు అనమాట, బోగస్ సన్యాసి వేషాలు ఇక్కడ ఇచ్చారు. ఒకటేంటంటే సమ్ సన్యాసిస్ గో నేకెడ్, అంటే నగ్నంగా ఉండడం, అదొక వేషం. ఇంకోటి ఒక్కొక్కసారి ఎర్ర దుస్తుల్ని ధరించి దాని తర్వాత కపాలిక అనే పేరుతో కొంతమంది సన్యాసాన్ని గ్రహిస్తారు. ఇవన్నీ డోంగి సన్యాసులు అనమాట. ఇవన్నీ కూడా బేసికల్లీ ఏంటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ దేర్ సిన్ఫుల్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా వాళ్ళు చేసే పాపకార్యాలకు చిహ్నాలు అని చెప్తున్నారు. సో ఇటువంటి సన్యాసుల్ని కొంతమంది అటువంటి పాపాత్ములే పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ ఆల్ గాడ్లెస్ ఏథీస్ట్స్. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సన్యాసులు, వాళ్ళు ఎంతో ఎక్స్పర్ట్ అనమాట. తర్క వితర్కాలు, ఆర్గ్యుమెంట్ చెప్పడంలో, లాజిక్ చెప్పడంలో, రీజన్స్ చెప్పడంలో ఇలాంటి వాళ్ళందరూ చాలా ఎక్స్పర్ట్స్. సో వాదించడంలో ముందుంటారు, ఎక్స్పర్ట్. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇలా ధర్మ ప్రచారకుల పేరుతో చలామణి అవుతున్నారు కదా, అసలు అయితే వీళ్ళు ధర్మాన్ని ప్రచారం చేయట్లేదు. వీళ్ళు ధర్మాత్ములే కాదు, పాపాత్ములు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ అది తాత్పర్యంలో లేదు, ఇక్కడ ట్రాన్స్లేషన్లోనే ఉంది ఈ విషయం. దురదృష్టవశాత్తు చాలామంది ఇక్కడ ప్రజలు అజ్ఞానంలో, ఎవరైతే అంధకారంలో ఉన్నారో మతి భ్రమించి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ధర్మాత్ములుగా స్వీకరిస్తున్నారు. ఈ విధంగా వీళ్ళని అనుసరించి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అనేసి ఎక్కడ చెప్పారు? శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్లోనే చెప్పేశారు. ఎందుకంటే కలియుగంలో జనాలు మంద సుమంద మతయో మంద భాగ్య ఉపాదృత. సో ఇక్కడ కలియుగంలో యొక్క జనాలకి ఏంటంటే ఆయువే తక్కువ కాదు, బుద్ధి కూడా తక్కువ, తెలివి కూడా తక్కువ, ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా తక్కువ, అహంకారం చాలా ఎక్కువ అనమాట. మేము చాలా గొప్ప వైజ్ఞానిక అడ్వాన్స్మెంట్స్ చేసాం, చూసాం, మొబైల్ ఫోన్ కనిపెట్టేసాం, శాటిలైట్ కనిపెట్టేసాం, రాకెట్ కనిపెట్టేసాం, ఆకాశంలో తిరుగుతున్నాం. ఇలాంటి గర్వం, అహంకారం తప్ప ఇంకేమీ లేదు. ఆధ్యాత్మిక తెలివి అస్సలు చాలా తక్కువ, ఆధ్యాత్మిక అభిరుచి చాలా తక్కువ కలియుగ వాసులకి. అండ్ ససెప్టబుల్ అంటే చాలా ఈజీగా ఇలాంటి డొంగి సన్యాసులకి కానీ, ఇలాంటి ధర్మం పేరుతో అధర్మాన్ని ప్రచారం చేసే ఇలాంటి పాపాత్ములకి వీళ్ళందరూ ఈజీగా ఆకర్షితులైపోతారు. ఇది వీళ్ళ దుర్భాగ్య పరిస్థితి కలియుగంలో ఉండే వాళ్ళది. సో అందుకనే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇలాంటి డొంగి సన్యాసులు వెనకాల తిరుగుతారో, వాళ్ళ గుప్పట్లో వెళ్ళిపోతారో, ఇంకా వాళ్ళందరూ ఎప్పుడు మనసులో ఎప్పుడు విచలితమై ఉంటారు అన్నమాట, డిస్టర్బ్ అయి ఉంటారు. అందుకని కలియుగంలో ఉన్నారు సన్యాసం తీసుకోకూడదు, ఇలా ముఖ్యంగా జనాల్ని మోసం చేయడానికి అని. సో ఓన్లీ భగవంతుడు కృష్ణుడికి సేవ చేయడం కోసమే, అదే అసలైన ధర్మం.
దాన్ని ప్రచారం చేయడం కోసమే సన్యాసం తీసుకోవాలి. అందుకే చైతన్య మహాప్రభు కూడా సన్యాసం తీసుకున్నారు, శిల ప్రభుపాదుల వారు కూడా సన్యాసం తీసుకున్నారు. తద్ అభిజ్ఞాయ భగవాన్ పృథు పరాక్రమః ఇంద్రాయ కుపితో బాణం ఆదత్యోద్యత కార్ముకః. మహారాజు పృథు ఎవరైతే చాలా శక్తివంతుడిగా ప్రఖ్యాతి చెందినవాడో వెంటనే తన ధనుష్షు బాణం తీసుకున్నాడు అనమాట. ఇంకా ఇన్నిసార్లు ఇంద్ర చేశాడు, ప్రతిసారి అశ్వాన్ని దొంగిలిచ్చేస్తున్నాడు, ప్రతిసారి విజితాశ్వం అంటే ఆయన కొడుకు తీసుకెళ్ళి మళ్ళీ అశ్వాన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ప్రతిసారి ఆ సన్యాసం వేషం వేసుకునేసరికి అతన్ని చంపట్లేదు ఈయన. సో ఈ విధంగా అయ్యేసరికి ఇంకా ఫైనల్గా ఇప్పుడు పృథు మహారాజ్కి కోపం వచ్చేసింది. ఏంటిది? కుపితో బాణం, ఎంతో కోపంతో. కుపితో అంటే ఎంతో కోపం అనమాట. కుపితో అనే శబ్దం నుంచి కోపం అనే వర్డ్ వచ్చింది. తెలుగు అంతా సంస్కృతం నుంచి వచ్చింది, అవునా? సో కుపితో బాణం తీసుకొని ఇప్పుడు పెట్టారన్నమాట, ఇంద్రుడిని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. సో ఈ విధంగా, ఎందుకంటే ఇంద్రుడు ఇటువంటి రకరకాల భోగస్ సన్యాసి పరంపరల్ని సృష్టిస్తున్నాడు, ఇంకా ఇతన్ని ఇప్పుడే హతమార్చి చంపేసేయాలి అనేసి ఆ విధంగా ఆలోచిస్తూ పృథు మహారాజు బాణాన్ని తీశాడంట. సో ఇక్కడ అందుకనే ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఇది ఒక రాజు ప్రభుత్వంని నడిపే యొక్క వ్యక్తి యొక్క కర్తవ్యం. ఇలా ఏ విధమైన అధర్మము ప్రచారము కూడదు మన రాజ్యంలో. అలా చూసుకోవడమే రాజు యొక్క కర్తవ్యం. సో అందుకని వెంటనే ఇక్కడ చూశారు పృథు మహారాజు, ఇంద్రుడు అన్ని రకరకాల డోంగి సన్యాస పరంపరల్ని సృష్టిస్తున్నాడు, అధర్మాన్ని సృష్టిస్తున్నాడు. వెంటనే చూడండి ఇంద్రుడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే భౌతికాసక్తి. ఎవరైనా అండి, ఇది ప్రిన్సిపల్, మనం నేర్చుకోవాల్సింది ప్రిన్సిపల్. ఇప్పుడు నువ్వైనా సరే, ఒకవేళ మనకు భౌతిక ఆసక్తి ఉందంటే మనం ధర్మాన్ని అనుసరించలేము, అధర్మాన్ని ఒకరోజు పాటించాల్సిందే. అందుకని భౌతిక ఆసక్తి అనేది త్యాగం చేయాల్సిందే. మనం కృష్ణుడి పట్ల ఆసక్తి అవ్వాలి, కృష్ణుడి సేవ పట్ల ఆసక్తి అవ్వాలి, కృష్ణుడి సేవ కోసం మనం అన్ని కార్యాలు చేయాలి. మీరు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నా సరే, మీరు ఏ వర్ణంలో ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, అయ్యో మేము గృహస్థులం, మేము అలా చేయొచ్చు, 24 గంటలు కృష్ణుడి సేవ చేయొచ్చు. భక్తివినోద్ ఠాకూర్ గృహస్థుడు, ఆయన చేశాడు. మన ఆచార్యులు ఎంతోమంది గృహస్థులు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా 24 గంటలు కృష్ణుడి సేవ చేయొచ్చు, చేయాలనుకోవాలి అంతే. సో ఇక్కడ మనకు రాశారు, సెన్స్కి పృథు మహారాజ్ వాజ్ ఇన్కార్నేషన్ ఆఫ్, సో భగవంతుడి యొక్క ఆయన శక్తావేశ అవతారం. సో తప్పకుండా ఇలాంటి అధర్మాన్ని తప్పకుండా ఖండిస్తారు ఆయన పృథు మహారాజ్, అవునా? సో ఆ విధంగా పృథు మహారాజ్ యొక్క అడుగుజాడల్లో అసలు అందరు రాజులు ప్రభుత్వాలు అనుసరించాలి. అందుకనే మన భాగవతం నేర్పిస్తుంది ప్రభుత్వం ఎలా నడపాలి, శాసన ఎలా నడపాలి, రాజ్యాన్ని ఎలా శాసించాలి, ఎలా నడపాలి, ప్రతి విషయం భాగవతంలో ఉంది. భాగవతం ఈజ్ కంప్లీట్ సైన్స్. సో ఇక్కడ అందరూ కూడా ఇలా భగవంతుడి యొక్క ప్రతినిధులై వేదశాస్త్రాల అనుసారంగా పరంపరలో ఇలా వర్ణాశ్రమ ధర్మాన్ని, భగవద్ ధర్మాన్ని ప్రచారం చేయాలి. అందరూ భగవంతుడిని ఆరాధించుకునేలా ధర్మాన్ని పాటించేలా చూడాలి. అధర్మంని ఖండించాలి వెంటనే, అధర్మం అనేది ఎక్కడైనా వ్యాపిస్తుంటే. కాకపోతే ఇది దురదృష్టవశాత్తు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఏంటంటే పిరికి వాళ్ళు. శాసించే దేశాల్లో ఉండే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మంత్రులు, వీళ్ళందరూ చాలామంది కూడా పిరికి వాళ్ళు. ఎందుకు అంటే ఇలాంటి ఎలా తెలుస్తుంది వాళ్ళు పిరికి వాళ్ళు? ఎవరైతే సెక్యులర్ అని తిరుగుతూ ఉంటారు కదా, సెక్యులరిజం, సెక్యులర్ స్టేట్, మాది సెక్యులర్ స్టేట్, ఏ ధర్మము ఇక్కడ నడవదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకోవచ్చు. సో ఏ ధర్మంని మనం ప్రచారం చేయలేము, ఏ ధర్మాన్ని ఎవరు అనుసరించలేరు, ఎవరిపైన మనం చెప్పలేము ఇలా ఈ ధర్మాన్ని అనుసరించండి అని. సెక్యులర్ అనే బోర్డు పట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. సో ఇలాంటి సెక్యులర్ అనే వాళ్ళందరూ పిరికి వాళ్ళు అనమాట. ఆ సెక్యులర్ అనే శబ్దాన్ని యూజ్ చేసుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా మేము సెక్యులర్ అంటారు కదా, మన స్టేట్ సెక్యులర్, మన రాజ్యం సెక్యులర్ అంటారు కదా, ఈ సెక్యులర్ అనే వాళ్ళందరూ కూడా పిరికి వాళ్ళు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో మీరు అర్థం చేసుకోండి, సో ఎవరు సరైన వాళ్ళు అనేది. ఇక్కడ మనకి చాలా విషయాలు చెప్తారు ప్రభుపాల ద్వారా, ఎటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలనే విషయాలు కూడా మనకి ఎన్నోసార్లు చూసుకున్నాం మనం. ఎవరైతే వేదిక సంస్కృతిని, సభ్యతను, ఎవరైతే సన్యాసుల్ని, భక్తులని సంరక్షిస్తారో, వాళ్ళని ఆదరిస్తారో, పాటిస్తారో అటువంటి వాళ్ళని నాయకులను వెనుకోవాలి. ఇలా సెక్యులరిజం అనే వాళ్ళందరూ పిరికి వాళ్ళు, సరైన నాయకులే కాదు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా స్పష్టంగా చెప్తున్నారు. సో
Such a mentality is a way of compromising religious and irreligious systems. ఇది సరైన చేతననే కాదు. ఈ సెక్యులరిజం అనేది తప్పుడు చేతన. సో దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలుసు సెక్యులరిజంని. సో ఎవరికైనా తెలిస్తే చాట్లో రాయొచ్చు. సో అన్ని విషయాలు మనకి ప్రభుపాద ద్వారా తాత్పర్యాల్లో చెప్పేశారు మన లాంటి వాళ్ళకి స్పష్టంగా. అయినా కానీ కొంతమంది మూర్ఖులు అర్థం చేసుకోలేరు. సో ఈ విధంగా ఏంటంటే ఇది ఎందుకు ప్రమాదకరమైంది అంటే సెక్యులరిజం అనేది ప్రభుపాద వారు చెప్తున్నారు. ఆల్రెడీ ప్రజలకి ఆధ్యాత్మికంగా అభిరుచి లేదు సాధారణమైన ప్రజలకి. ఇంకా నువ్వు సెక్యులరిజం ఇవన్నీ తీసుకొచ్చినావు అంటే ఇంకా అసలు ఏమీ లేదనమాట. ఇంకా సిచ్యువేషను ఏదైతే పరిస్థితి ఉందో ఇంకా దిగజారిపోద్ది. మొత్తం మానవ సమాజం అంతా ఇక్కడే నరకం అయిపోతుంది. నరకం ఇక్కడే తయారవుతుంది. ఇంకా ఎక్కడో వెళ్ళాల్సిన లేదు, నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే నరకంగా మారిపోతుంది మీరుండే లోకమే. సో సెక్యులరిజం అనేది ఎంత డేంజరస్ ఇక్కడ ప్రభుపాద వారు రాశారు. ఓకే, అచ్చా, మత రహిత దేశం అని రాస్తున్నారు ఇక్కడ ఒక మాతాజీ, మహాలక్ష్మి మాతాజీ. ఓకే, సెక్యులరిజం అంటే మత రహిత దేశమా? ఓకే, ఫైన్. సో తం ఋత్విజ శక్ర వదాభిసంధితం విచక్ష్యాతుష్ప్రేక్ష్యం అసహ్యరం రంహసం నివారయామాసురహో మహామతి నూయుజ్యతే త్రాణ్యవద ప్రచోదితాత్. 27వ నంబర్ శ్లోకం ఇది. మరి ఇప్పుడు ఏం జరిగింది? మరి పృథు మహారాజు ఇప్పుడు చంపేశాడా ఇంద్రుడిని? లేదా? ఇంద్రుడిని ఎప్పుడైనా చంపేశారా ఇలా పృథు మహారాజు? మీరు విన్నారా? మరి ఇప్పుడు పృథు మహారాజు మరి చంపబోతున్నాడు మరి ఇంద్రుడిని. అప్పుడు ఏం జరిగింది? సో చాలా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే అక్కడ ఉన్న ప్రీస్ట్స్ పూజారులు ఎవరైతే చూశారో, ఋత్విజ అంటే ఎవరైతే యజ్ఞాన్ని చేస్తున్నారో ఆ పండితులు పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఋషులు మునులు వాళ్ళు చూశారన్నమాట. అరే పృథు మహారాజు ఇంత కోపంతో ఇప్పుడు ఇంద్రుడిని చంపబోతున్నాడు. అయితే వెంటనే ఆయనకి నివేదించుకున్నారు ఇలా ఏమని, మీరు మహాత్ములు, మీరు అతన్ని ఇలా చంపకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నారు. అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని మాత్రమే బలివ్వాలి. ఇలా బలిచ్చే పశువుల్ని మాత్రమే బలివ్వాలి. ఇలా మనము ఇంద్రుణ్ణి మీరు చంపితే మీరు యజమాని కాబట్టి అది సరికాదు. ఇది శాస్త్రానుసారంగా దీనికి విరుద్ధం. ఈ యజ్ఞం సమయంలో మీరు యజ్ఞం చేస్తున్నారు, అప్పుడు ఓన్లీ అశ్వాన్ని మాత్రమే బలివ్వాలి, కానీ ఇలా ఇంద్రుడిని చంపకూడదు మీరు, ఇది శాస్త్రానికి విరుద్ధం అని ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సూచిస్తున్నారు, పృథు మహారాజుకి నివేదించుకుంటున్నారు. సో మనకి ప్రతిసారి చెప్తారు ఇలా ఎప్పుడైతే పశుబలి గురించి వస్తుందో, అశ్వమేధ యజ్ఞం కానీ గోమేధ యజ్ఞం కానీ ఏదైనా సరే ప్రభుపాద వారు చెప్తారు ఇలా యజ్ఞాల ద్వారా ఏ పశు అయితే బలి చెందుతుందో, బలిస్తామో ఆ పశువుకి కొత్త జీవితం, పునర్జీవితం వస్తుంది, కొత్త జీవితం, యవ్వన జీవితం వస్తుంది. సో అది యజ్ఞంలో ఇది ఒక టెస్ట్ అనమాట. వాళ్ళు సరిగ్గా యజ్ఞం ఫలిస్తుందా లేదా, ఫలించిందా లేదా, సరిగ్గా వీళ్ళు మంత్రాలు చెప్పిస్తున్నారా లేదా బ్రాహ్మణులని. సో ఈ విధంగా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం యజ్ఞాలు చేసేది భగవంతుడు విష్ణు యొక్క సంతృప్తి కోసం, అది యజ్ఞం యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు మరి ఇంద్రుడు కూడా భగవంతుడి యొక్క అంగమే. ఇక్కడ ముఖ్యంగా అందరు దేవతలు కూడా వివిధ అంగాలతో పోలుస్తాం విరాట పురుషుడు భగవంతుడికి. వాళ్ళందరూ కూడా భగవంతుడికి రకరకాలుగా సహాయం చేస్తారు ఈ భౌతిక ప్రపంచాన్ని నడపడానికి, మేనేజ్మెంట్ చేయడానికి. సో వాళ్ళ ఒక బాధ్యతను నిర్వహిస్తున్నారు భగవంతుడి తరఫున. సో ఆ భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం యజ్ఞం చేస్తున్నాం. మరి అటువంటిప్పుడు ఇంద్రుడిని అన్ని దేవతల్ని కూడా ఆ యజ్ఞంలో పూజిస్తాం, అటువంటి ఇంద్రుడిని కూడా పూజిస్తాం ఒక దేవతగా, అతన్ని చంపడానికి వెళ్తున్నాము. సో అది సరికాదు అని ఉద్దేశంతో ఇక్కడ మనకి వీళ్ళున్న యజ్ఞం చేసే వాళ్ళందరూ, పురోహితులందరూ పృథు మహారాజుకి నువ్వు చంపడం సరికాదు అని చెప్తున్నారు. మరి ఇంద్రుడు చేసింది కరెక్ట్ కాదు కదా, మరి ఏం చేయాలి? మరి ఇంద్రుడిని ఏదో ఒకటి అతనికి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే తను ప్రతిసారి అశ్వాన్ని దొంగిలిస్తున్నాడు, మరి యజ్ఞమే కానివ్వట్లేదు. అందుకనే ఇప్పుడు అక్కడున్న పురోహితులు ఒక విషయాన్ని సూచిస్తారు ఇప్పుడు ఎవరికి, పృథు మహారాజుకి, మీరు చంపకండి, అది సరికాదు, శాస్త్ర విరుద్ధం, మేము చూసుకుంటాం. వయం మరుత్వంతం నిహార్తనాశనం వయామహే త్వచ్చరవసాహతవిషం ఆయాతయామో పహవైరనంతరం ప్రసహ్య రాజన్ జుహవామతే హితం.
నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా, ఇంద్రుడి యొక్క శక్తులు ఆల్రెడీ తగ్గిపోయాయి అతను చేసిన ఇటువంటి తప్పుడు కార్యాల ద్వారా. ఎందుకంటే అతను చేస్తున్నాడు సరైన కార్యం కాదు. ఇలా యజ్ఞాన్ని నిరోధించడానికి, ఆపేయడానికి చేసే ప్రయత్నం ద్వారా అతని శక్తి ఆల్రెడీ తగ్గిపోయింది. ఇంద్రుడికి ఉండే శక్తి, పవర్ తగ్గిపోయింది ఇప్పుడు. అందుకనే ఇప్పుడు మేము ఈజీగా మంత్రాలు జపించే ఇంద్రుడిని ఇక్కడ తీసుకొచ్చేసి ఈ యజ్ఞంలో పడేసి అతన్ని వెంటనే హతమార్చేయగలం. సో ఈ యజ్ఞంలో ఎవరైతే ఇప్పుడు మీ శత్రువుగా వ్యవహరిస్తున్నాడో, మీ శత్రువు అయిన ఇంద్రుడిని మా మంత్రాల ద్వారా, మంత్రోచ్చారణ ద్వారా ఇంద్రుడు నేను మంత్రాలు చెప్పిస్తే చాలు వచ్చి యజ్ఞంలో పడి చచ్చిపోతాడు, అంతే, మీరేం అతన్ని చంపాల్సిన అవసరం లేదు అనేసి ఇప్పుడు పృథు మహారాజ్కి పురోహితులు సూచిస్తున్నారు అన్నమాట. చూసారా, అటువంటి శక్తివంతమైన బ్రాహ్మణులు పురోహితులు ముందు ఉండేవారనమాట. ఈ కలియుగంలో అలాంటి వాళ్ళు లేరనుకోండి. సో అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఇలా ఆ విధంగా మంత్రాల్ని అంత కరెక్ట్గా జపించి, సరిగ్గా జపించే సామర్థ్యం, శక్తి ఉన్న బ్రాహ్మణులు ఈ కలియుగంలో లేరు. అందుకనే యజ్ఞాలని ఒక విధంగా అది కూడా ఒక కారణం. యజ్ఞాలని మనం ఇటువంటి యజ్ఞాలని చేయకూడదు ఈ కలియుగంలో, చేయడానికి ఎవరికి అర్హత లేదు, వర్జితం అని శాస్త్రాల్లో ఆల్రెడీ చెప్పేశారు. కలియుగంలో ఓన్లీ కలియుగంలో చేయాల్సింది ఏంటంటే హరినామ సంకీర్తనం, సంకీర్తన యజ్ఞ. ఇది కూడా యజ్ఞే. మీరు ఎంతో పెద్ద మంటపం పెట్టేసి అందులో ఎన్నో మంత్రాలు చదివేసి చాలామంది పురోహితులు ఎంతో నెయ్యి అందులో వేసేసి అప్పుడే అది యజ్ఞం కాదు. అంత డబ్బులు ఖర్చు చేసి, అంత అడ్వర్టైజింగ్ చేసి, అంత చేసి అదొకటే యజ్ఞం కాదు. మీరు జస్ట్ హరినామ సంకీర్తనం చేసి తద్వారా ఆ భగవంతుడి ప్రసాదాన్ని ఇంకోరు పంచారనుకోండి, అది కూడా యజ్ఞమే, అది కూడా యజ్ఞ ప్రసాదమే. దానివల్ల కూడా మీకు ఒకటే లాభం కలుగుతుంది, అవునా? కానీ చాలామంది ఇప్పుడు అనుకుంటారు, హరే కృష్ణ కీర్తన, హరినామ సంకీర్తన చేయడం వల్ల ఏం జరుగుతుంది? యజ్ఞం చేస్తే అది స్పెషల్. సో హరినామ సంకీర్తనమే ఒక అసలైన యజ్ఞం. అదే ఈ యొక్క కలియుగంలో సరైన ధర్మం పాటించవలసింది. సో దీన్నే శాస్త్రాలు మనకు సూచించాయన్నమాట. అందుకని ఇలా పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడానికి ప్రయత్నించేది అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే హరినామ సంకీర్తన యజ్ఞం, చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంటే 29. మరి అప్పుడు ఏం జరిగింది? సో ఇక్కడ నేనేం చేస్తానంటే 29 నుంచి ఇంకా మనకి సరే మనము కంటిన్యూ చేద్దామా, నేను స్టాప్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి 42 వరకు ఉన్నాయి, అన్నీ కంప్లీట్ చేయలేము. ఈరోజు కొంచెం లేట్ స్టార్ట్ చేసాం కనుక. ఓకే సరే, రేపు నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, టుమారో ఐ విల్ కంటిన్యూ అండ్ ఈ క్లాస్ ఏం చేస్తాను టుమారో. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. श्री प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेद गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.